30 ఇయర్స్ ఇండస్ట్రీలో గుర్తింపు పొందిన సినీ నటుడు జనసేన నేత పృథ్వీరాజ్, మంత్రి ఆర్కే రోజా వైఎస్ఆర్సీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నంలో జరిగిన శ్రీకృష్ణ దేవరాయల కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజాకు అహంకారం ఎక్కువని విమర్శించారు. అంతేకాదు వైఎస్ఆర్సీపీ నాయకుల నోళ్లను ఫినాయిల్తో కడిగినా మారవని, మంచి మాట్లాడినా వారు చెడుగా అర్థం చేసుకుంటారని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిదే విజయమని ఆయన జోష్యం చెప్పారు. ఈ కూటమి 135 అసెంబ్లీ, 21 పార్లమెంటు స్థానాల్లో అద్భుతమైన విజయం సాధిస్తుందని పృథ్వీరాజ్ అన్నారు. విజయనగరం జిల్లా పోలిపల్లిలో జరిగిన యువగర్జన ముగింపు విజయోత్సవ సభ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం సభలా మారిందని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రతి మాట ప్రజలకు చేరువైందని పృథ్వీ అన్నారు. వైసీపీ నాయకులకు మంచి మాట్లాడినా చెడుగా అర్థమవుతుందని దుయ్యబట్టారు.